మరణ సమయంలో శరీరము నిస్సత్తుగా అయిపోయినప్పటికి కూడా, నిర్వీర్యంగా అయిపోయినప్పటికి కూడా, పూర్తిగా నశించడానికి వచ్చినప్పటికి కూడా అటువంటి శరీరాన్ని కూడా మనం విడిచిపెట్టలేక ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే అంత తాదాత్మ్యం చెంది ఉంటాం ఈ శరీరంతో, దేహాభిమానంతో ఉంటాం. దేహాభిమాన పాశైన స్థిరం బద్ధోసి పుత్రక చిరం అంటే దేహాభిమానమనే పాశము చేత కట్టబడి ఉంటున్నాము. కాబట్టి ఆ భగవంతుడు రుద్రస్వరూపుడై, కరుణామయుడై, దయామయుడై మనలను తన చెంతకు తీసుకువెళ్తాడు కాబట్టి రుద్రహ అన్నాం. అదే రుద్రోపనిషత్. ఇది జ్ఞానస్వరూపం. రుద్రము చేత మనకు శ్రవణము, మననము, నిధిధ్యాసం జరుగుతుంది. దీంతో అభిషేకం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోయినట్లయితే, మనకు కాస్త అంతఃకరణం శుద్ధమైనట్లయితే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వలన జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వలన మోక్షం వస్తుంది. కాబట్టి మోక్షానికి కారణం జ్ఞానం, జ్ఞానానికి కారణం మరలా రుద్రం. మళ్ళీ ఆ రుద్రంలోనే ఎవరు కనిపిస్తారంటే, ఏదైతే క్రమంగా వెళ్ళి మోక్షస్థానంగా ఉంటుందో ఆ మోక్షస్థానానికి ముఖ్యమైనటువంటి వాడు రుద్రుడు, భగవంతుడు. కాబట్టి ఈ రుద్రం వలన మన అంతఃకరణం పరిశుద్ధమై, మనము పుణ్యాత్ములమై జ్ఞానాన్ని పొంది, జ్ఞానం ద్వారా తద్వారా మోక్షాన్ని పొంది, మోక్షం అంటే మరలా రుద్రస్వరూపుడే. రుద్రుడి నుంచి వచ్చి మళ్ళా రుద్రం వరకు వెళ్ళాము. అటువంటి రుద్రాధ్యాయాన్ని మనం చక్కగా అధ్యయనం చేసినట్లయితే దానికి అనేకమైనటువంటి విధి విధానాలన్నీ ఉంటాయి. కాబట్టి అవి మంత్రాలు కనుక మననాత్రాయతి మంత్ర, దాన్ని స్మరిస్తే మనం తరించబడతాం. కాబట్టి ఆ వేదంలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా మంత్రము అన్నాం. మనకు రామాయణాది గ్రంథాలు, భారతాది ఇతిహాసాలు, పురాణాలు అన్నింటిలో కూడా శ్లోకాలు ఉంటాయి, కానీ వేదములో మంత్రాలుంటాయి. వేదంలో ఉన్నటువంటి వాటిని మనం శ్లోకము అనకూడదు, మంత్రము అనాలి. శ్లోకానికి దేవత, ఛందస్సు, ఋషి ఉండరు, కానీ ప్రతి మంత్రానికి కూడా దేవత, ఋషి, ఛందస్సు మూడు ఉంటాయి. కాబట్టి దానికి మంత్రత్వం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆ మంత్రాన్ని 1000 సంవత్సరములు మహర్షులు తపస్సు చేసి మనకు ఛందోబద్ధంగా ఇచ్చున్నారు. కాబట్టి దానికి మంత్రత్వ శక్తి ఉంటుంది. కాబట్టి అటువంటి మంత్రాన్ని మనం కూడా స్మరిస్తే ఆ మంత్రంలో ఉన్నటువంటి ఏ దేవతా స్వరూపం అయితే ఉంటుందో ఆ దేవతా స్వరూపం యొక్క అనుగ్రహం వలన ఆ దేవతా దర్శనమిస్తారు. కాబట్టి ఆ మంత్రాన్ని ఆ విధంగా మనం ఆచరించాలి. కాబట్టి మంత్రానికి చదవాలంటే, ఆ మంత్రాన్ని అధ్యయనం చేయాలనుకుంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అదే ముఖ్యమైన నియమాలు: అనుదాత్తము, ఉదాత్తము, సరితం. ఇదే యోగ్యత.